అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, విశేషంగా ఈ పరాభావనామ సంవత్సరంలో సింహ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ నవగ్రహాల ప్రభావం ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటారు సింహరాశి వారికి? శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. సింహరాశిని మనం గమనించినట్లయితే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తర ఫల్గుని నక్షత్రం 1వ పాదం వారి వరకు సింహరాశిలోకి వస్తారు. ఈ రాశి వారికి మనం చూసినట్లయితే ఆదాయం 5, వ్యయం 5. ఎంత ఆదాయం ఉందో అంత ఖర్చు కనపడుతుంది. రాజపూజ్యం 7, అవమానం కూడా 7. అంతవరకు సరిపోయింది. ఈ రాశి వారికి మనం గురుడు యొక్క సంచారం గనక చూసినట్లయితే మరి ఏకాదశ స్థానంలో లోహమూర్తిగా సామాన్యమైన ఫలితాలు ఇస్తున్నటువంటి గురుగ్రహం జూన్ 2వ తారీఖు నుంచి ఏ స్థానంలో రజితమూర్తిగా సౌభాగ్యకరమైన ఫలితాలను ఇస్తున్నాడు. రజితం అంటే మనకి 50% ఫలితం వచ్చేసి, కాబట్టి శుభ ఫలితాలను ఇవ్వడం వల్ల వీళ్ళకి మంచి మరి ఆదాయంతో కూడిన వ్యయం, ఆదాయం చక్కగా వస్తుంది, తగిన ఖర్చు అనేటటువంటిది కనపడుతుంది. ఇంకా మనం గమనించినట్లయితే ఆదాయం కూడా 5, వ్యయం 5 కనపడుతుంది. అయితే జూన్ 2వ తారీఖు వరకు కొద్దిగా ఆదాయం తక్కువగా ఉండి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. జూన్ 2వ తారీఖు తర్వాత నుంచి ఆదాయం బాగుండి వ్యయం బాగుంటుంది. అంతవరకు మనం చెప్పుకోవాలి. తర్వాత రాహుకేతువులు 5వ తారీఖు డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడాను మరి జన్మస్థానంలో అలాగే మరి సప్తమ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళిద్దరూ కూడా సువర్ణమూర్తులుగా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. తర్వాత జన్మస్థానంలో అలాగే సప్తమ స్థానంలో వ్యయస్థానంలోకి ప్రవేశించినటువంటి తర్వాత నుంచి కొద్దిగా కుటుంబ వ్యవస్థ అనేటటువంటి దాంట్లో కొద్దిగా బలోపేతం అనేటటువంటిది కనపడుతుంది. వృత్తి వ్యాపారాల్లో వీళ్ళకి క్రమేపీ అభివృద్ధి కనపడుతూ ఉన్నది. అలాగే పనులు కొద్దిగా ఆలస్యం అవ్వడం, ఏ స్థానంలో గురుడు యొక్క స్థితి వలన కొద్దిగా సంతానం మాత్రం సృజనాత్మకంగా చదువుల్లో రాణింపు కనపడుతుంది. సంతాన విషయంలో సౌఖ్యాన్ని పొందుతారు. పోటీ పరీక్షల్లో పిల్లలు ఉత్తీర్ణతని సాధిస్తారు. ఏ విద్య చదువుకుంటున్నప్పటికీ కూడా దాంట్లో కొద్దిగా గుర్తింపుని పొందగలుగుతారు. అంతేకాకుండా మత్స్య సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి అపరిచిత వ్యక్తుల ద్వారా కొద్దిగా ధన ఆదాయం కనపడేటటువంటి అవకాశం ఉంది అని చెప్పారు. అన్ని రంగాల వారికి కొద్దిగా ఆకస్మికమైన ధనలాభం కనబడుతుంది. కళలు కానీ ఇతరుల చేతుల్లో మోసపోతూ ఉంటారు. అంటే ఎవరు ఏం చెప్పినా నమ్మేటటువంటి స్థితి ఈ సింహరాశి వారి దగ్గర ఉంది. దానివల్ల ఇతరుల వారి చేతిలో మోసపోయే అవకాశం ఉంది. మిత్రులతో కూడా ఉండే సంబంధాలు చెడిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికోసం జాగ్రత్తలు తీసుకోవాలి. సప్తమ స్థానగతుడైనటువంటి రాహు సంచారం వలన సామాజికమైనటువంటి గుర్తింపు తగ్గి వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పాడు. అంటే లోకంలో పేరు ప్రతిష్టలు ఏవైతే ఉన్నాయో వాటి చిన్న చిన్న భంగం ఏర్పడుతుందని చెప్పారు. మాట తొందర వలన బంధువులతో కూడా కొంత భేదాభిప్రాయాలు వస్తాయని చెప్పారు. జన్మలో కేతువు సంచారం చేస్తున్నాడు. దానివల్ల ఆధ్యాత్మికంగా ఎప్పుడు ఏదో ఒక ఆధ్యాత్మిక చింతన అనేటటువంటిది కనపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఒత్తిడి, తర్వాత సమస్యలు, అలాగే తలనొప్పి, ఆందోళన, జీర్ణ సంబంధమైనటువంటి అనారోగ్యాలు కలగడం, వ్యవహారములు వ్యాపారములలో అసందర్భమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని చికాకులు కనపడుతున్నాయి. శుభకార్యాలు చక్కగా నిర్వహిస్తారు. శుభకార్యాల పట్ల మంచి ఆసక్తిగా ఉంటారు. గురుబలం పెరుగుతుంది మధ్యలో, దానివల్ల అనుకూలంగా ఉంటుంది. అట్లాగే అష్టమ శని ప్రభావం పూర్తిగా ఉంది అని చెప్పాలి. విశేషించి జూలై 26వ తారీఖు నుంచి డిసెంబర్ 11వ తారీఖు వరకు శని వక్రగతిని పొందుతూ ఉన్నాడు. ఆ సమయంలో వీరు పూర్తి స్థాయిలో శనికి శాంతి జరిపించుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే అష్టమంలో ఉండడం ఒక ఇబ్బంది అయితే అష్టమంలో వక్రించడము అంటే అది చాలా ఇబ్బందికరమైనటువంటి సన్నివేశం. అలాగే బళ్ళు 2 వీలర్లు నడిపేటటువంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ కాలాన్ని చాలా జాగ్రత్తగా వీళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే నిరంతరం యోగాభ్యాసం చేయడం, కాలి నడకన
కొన్ని చోట్లకి చెప్పులు లేకుండా గుడికి నడిచి వెళ్ళడం లాంటివి వీళ్ళకి మంచి కలుగజేస్తాయి. పౌష్టికమైనటువంటి ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యం లభిస్తుంది. వ్యాపార లావాదేవీల్లో అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని ముందుకెళ్ళండి. సొంత నిర్ణయాలు దయచేసి తీసుకోకండి. నిజాయితీ నిలకడ ద్వారా మిత్రులతో విభేదములు నివారించవచ్చు. కొన్ని చోట్ల మనం అనుకోకుండానే మనకి వచ్చినటువంటి వాటిని మీ నిజాయితీతో మీరు నిరూపించుకోగలుగుతారు. మరి శని యొక్క వక్రించి సంచరించడం వల్ల ఆరోగ్య లోపం, ఖర్చులు పెరగడం, అకస్మాత్తుగా వైద్య సహాయాలు కోరుతూ ఉండడం, అనుకోనటువంటి మార్పులు శరీరంలో. కాబట్టి మీరు మృత్యుంజయ మంత్రంతో రుద్రాభిషేకం చేయించుకోవడం, నిరంతరంగా శివుడి యొక్క స్తోత్రాలు, మృత్యుంజయ మంత్రాలు చదువుకోవడం కూడా మంచిదకరమైనటువంటి సూచన. రైతులకు కూడా ప్రథమార్థం కొద్దిగా బాగుంది, కానీ ద్వితీయార్థం నుంచి 2 పంటలు కొద్దిగా అనుకూలం తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కళాత్మక రంగాల వారికి కూడా అనుకున్నంత స్థాయిలో గుర్తింపు లేదు, ఏదో జీవనానికి తగినటువంటి ఆదాయం మాత్రం లభిస్తుంది. మొత్తం మీద ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక జీవితం ఉండడం వల్ల వీరు కొంతవరకు మనశ్శాంతిని పొందేటటువంటి అవకాశం ఉంది. ఏదైనా ఒక పెద్ద బాధ్యతను ఎత్తుకుంటే మాత్రం చాలా ఎక్కువ ఆందోళన చెందడం, టెన్షన్ పడిపోవడం లాంటి విషయాలు వీళ్ళ దగ్గర కనపడుతున్నాయి. కాబట్టి వీళ్ళు నిరంతరమైనటువంటి శుభం జరగడానికి ప్రతిరోజు కూడా శివాలయం సందర్శనం చేయడం, శనివారాలు ఉపవాసం ఉండడం, నవగ్రహాలకి ప్రదక్షిణం చేస్తూ ఉండడం, అలాగే శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన తప్పకుండా చేయడం, ప్రతిరోజు శివాలయాన్ని సందర్శించడం. దీని ద్వారా వీళ్ళు శుభయోగాల్ని పొందుతారు. రోజు కూడా కాలభైరవాష్టకం చదువుకోవడం చెప్పదగినటువంటి పరిహారం. గురుగారు, ముఖ్యంగా మరి ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం కలిసి వచ్చే సంఖ్య ఏంటంటారు? సంఖ్య వీళ్ళకి 1 సంఖ్య చాలా గొప్ప యోగాన్ని ఇవ్వబోతోంది. 1 అనేటటువంటి సంఖ్యతో కనుక మీరు ఏ పని ప్రారంభం చేసినా, చివరికి 1 వచ్చినా, 1తో మొదలైన మీకు అద్భుతమైనటువంటి శుభయోగాలు ఈ సంవత్సరం కలగబోతున్నాయి. మరి వీరికి ఏ రోజులు కలిసి వస్తాయి అంటారు? వీళ్ళకి ప్రధానంగా బుధ, గురు, ఆదివారాలు చాలా దివ్యమైనటువంటి యోగాలు ఉన్నాయి. కాబట్టి బుధవారము, గురువారము చేసే పనులు లాభదాయకంగా ఉండబోతున్నాయి. ఆదివారం కూడా కలిసి వస్తుంది వీళ్ళకి. గురుగారు, ముఖ్యంగా ఈ సింహరాశి వారు ఈ సంవత్సరంలో దేని పట్ల జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అంటారండి? ప్రధానంగా కొత్త నిర్ణయాలు తీసుకోవడం, కొత్త వ్యాపారములు ప్రారంభించడం, ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ వాహనములు కొనుగోలు చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్తలు తీసుకుంటే ఈ సంవత్సరం సరిపోతుంది. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం అనుకూలంగానే ఉంటుంది. కొద్దిగా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు ఎక్కువగా టెన్షన్ పడిపోతూ ఉండడం, దానివల్ల ఆ విసుగు కొద్దిగా కుటుంబంలో చూపించడం వల్ల చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటారు. దాని నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కోపం తగ్గించుకోవడం, టెన్షన్ నుంచి మిమ్మల్ని మీరే నియంత్రించుకోవడానికి మీకు కాలభైరవాష్టకం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గురుగారు, ఈ సింహరాశి వారు ఏదన్నా ప్రారంభిద్దాం అనుకుంటే ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం బాగుంటుందంటారా? ప్రథమార్థంలోనే అనుకూలం ఎక్కువగా కనబడుతుంది. జూలై లోపలే మీరు ఏదైనా పనిని ప్రారంభం చేసి పూర్తి చేయండి. జూలై తర్వాత మాత్రం ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. కాలం పూర్తిగా ప్రతికూలంగా ఉంది. అష్టమంలో ఉన్న శని భగవానుడు వక్రం తిరిగి చాలా ఇబ్బందుల్ని కలిగిస్తున్నాడు. ఇక్కడ రాహుకేతువులు కూడా వక్రంలో ఉన్నారు. అందువల్ల మీరు మీ నిర్ణయాల్ని కొద్దిగా ఈ సంవత్సరానికి ఆపి ఉంచడం మంచిది. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని కూడా పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.